ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువని లేచి నామాన్ని స్తుతించగలగడానికి చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ ప్రజలందరికీ రక్షకుడైన యేసయ్య శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపటి పాలిభాగస్తులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో నుండి చివరి మాటను నేను చదువుతా ఉన్నాను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకువని నీ పాదములు చెంత ఉండి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించి కనపరచడానికి మీరు అనుగ్రహించిన విలువైన సమయం కొరకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అత్యధికంగా నీ కృప, నీ ఆత్మ నడిపింపు ఉంచుతూ బలపరుస్తున్న విధానం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, నీ చిత్తమైతే ఈ దినము కూడా అటు రీతిలో బలపరిచి నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనటువంటి మాట భక్తుడైన యోహాను రాస్తున్నాడు. ఎందుకు అనంటే, సాతాను అనేవాడు లేక అపవాది అనేటువంటి వాడు లోకములో తన యొక్క అధికారాన్ని చూపిస్తూ, తన బలమును చూపిస్తూ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వారందరినీ కూడా క్రమము తప్పించేటువంటి మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నాడు. మనము కల్వరి శిలువ వైపు చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే కల్వరి శిలువ అనేది మనకు స్వతంత్రాన్ని ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, మనలను శాపము నుండి విడిపించింది, వ్యాధి నుండి, శత్రువు యొక్క సమస్త బలము నుండి మనల్ని విడిపించింది క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ. ఆయన శిలువ మరణము ద్వారా అపవాది క్రియలనేవి లయపరచబడ్డాయి. అందుకే మాట, అపవాది క్రియలు లయపరచడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏ ఒక్కరు కూడా అపవాది చేత నశించిపోకూడదు, అపవాది చేత నరకానికి నడిపించబడకూడదని చెప్పి దేవుని కుమారుడుగా క్రీస్తు లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే పిల్లరా, సాతాను ఒక అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు అని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. వాడి పని ఏంటంటే అబద్ధం చెబుతూ మానవకోటి అందరినీ కూడా మోసపుచ్చుతున్నటువంటి నరహంతకుడు. మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం ఫలమును తిన్నప్పుడు మీరు చావనే చావరు అని చెప్పినటువంటి మొదటి అబద్ధం. దేవుడు అన్నాడు, అవి మీరు తిను దినం నిజంగా చస్తారన్నాడు. అప్పుడు ఏమన్నాడు, అస్సలు అబ్బాబ్బాబ్బే అలాంటిది ఏమి లేదు, చచ్చిపోరు మీరు. పిల్లలు ఆనాటి నుండి నేటి వరకు కూడా అపవాది అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు వెలుగు చూస్తూ ఉన్నప్పుడు వాడు మెల్లగా మీ చెవిలో చెప్తాడట, మీకు ఇది వెలుగు కాదు, ఇది కారు చీకటి అని చెప్తాడట. పాపం చేయొద్దు అని ప్రభు చెప్పినప్పుడు పాపం చేయొచ్చు, అందులో తప్పేం లేదు, ఆ తర్వాత ఎలాగో ఆయన క్షమిస్తాడు, క్షమాపణ అడగవచ్చు, ఏం జరగదు అని చెప్తాడట. అందువల్ల బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుందని చెప్తా ఉంది బైబిల్. మీరు పాపం చేసినను చావనే చావరు అని అబద్ధం చెప్పాడు సాతాను ఆనాటి ఆది దంపతులు అవాదములతో. అయితే బైబిల్ ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చి జీతం మరణం. అంటే పాపము చేయవాడు మృతి పొందుతాడు, చచ్చిపోతాడని చెప్పి బైబిల్ గ్రంథం పదే పదే హెచ్చరిస్తూ ఉంది నేటి దినాల్లో కూడా.
శిలువ మరణము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు అపవాది క్రియలను లేక సాతాను యొక్క క్రియలను లయపరిచాడు. ఆయన చేతులకు పాదములకు మేకులు కొట్టబడ్డాయి. ఆయన తాను కార్చిన రక్తము ద్వారా సాతాను తల చిత కొట్టేశాడు. సాతాను ఏలుబడిన అధికారిని లాక్కున్నాడు. ఆయన వానిని తన బిడల యొక్క పాదము కింద శీఘ్రముగా తొక్కిస్తాడు ఒకరోజు. వాక్యం చెప్తున్నమాట. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ప్రియులారా, ఆత్మీయులారా, శిలువ చెంత చేరి క్రీస్తు పుణ్య రక్తం వలన సాతాను శక్తులను జయించాలి. మనం గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు జయించి ఉన్నారని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు అధికారాన్ని ఈరోజు నేడు మనకి ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకంటే ఇదిగో పాములను తేళ్లనుతో కూడా శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం కూడా హాని చేయదు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా సాతాను మీద ఆయన విజయం సాధించాడు. శిలువ మరణము ద్వారా అపవాదిని లయపరిచేశాడు. కాబట్టి ఆ అధికారం, ఆ జయము అనుగ్రహించిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా మరలా ఇంకా ఆ శ్రేష్టమైన అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అపవాదిపై మనం జయం సాధించడానికి సిద్ధంగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల ఉంచి కన్ను మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు, మీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమం ద్వారా జీవాత్మని వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. మాటలు వింటున్నప్పుడు నాయన మా జీవితాల్లో, హృదయంలో నాయన చక్కటి ఆసక్తిని కలుగజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మరింత బలమును, ఆత్మీయ అనుగ్రహాన్ని మీరు కలుగజేసి బదులుపరచండి. మీరు మాత్రం మహిమ పొందండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.